నమస్తే. ఏపీలో ఏం జరుగుతుంది? జగన్ లండన్కి వెళ్ళిన తర్వాత వైసీపీ చల్లబడిందా? అయితే సకల శాఖ మంత్రి అని పిలువబడుతున్నటువంటి ఒక సజ్జల ఈ 10 రోజుల నుంచి ఏమయ్యాడు? ఎందుకు ఈరోజే ప్రెస్ మీట్ పెట్టాడు? అయితే ఆయన మాటల్లో వణుకు బెనుకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి సజ్జల మాట్లాడిన మాటల్లో ఓటమిని అంగీకరించినట్టే అన్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏంది అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలుకి జగన్ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా వైసీపీ స్తబ్దుగా మారిపోయింది. అసలు ఎవరు బయటకు వస్తుంది లేదు, చేస్తుంది లేదు. ఒకానొక టైంలో కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, ఇలాంటి చాలామంది వీళ్ళందరూ కూడా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం చూసాం. సజ్జలు అయితే అసలు ఏ చిన్నది జరిగినా సరే ఆయనే ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇంతకుముందు కూడా ఈసీ కూడా చాలాసార్లు చెప్పింది దానికి, నువ్వు వీటి గురించి మాట్లాడకూడదని. కానీ ఇంత జరుగుతున్నా సరే సజ్జల ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో పూర్తిగా అసలుకి ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు విరుచుకుపడ్డాడు. సో నిజంగా దీనిపైన ఎన్నికల సంఘం కావచ్చు, పోలీస్ సంఘం కావచ్చు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సజ్జల ఇలాగా విరుచుకుపడ్డ వెనకాల ఆంతరంగం ఏందంటారు? 10 రోజులుగా పత్తాలేని సజ్జల ఇవాళ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉగ్రరూపస్య సజ్జల లాగు తడుస్య అంటే అక్కడ తను ఫైర్ అయినట్టుగా ఫోన్ చేసి సీరియస్గా అక్షంతలు బట్టి ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చారా? మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఇప్పటికీ 10 రోజులైంది. అసలు ఎన్నికలు జరిగి ఇప్పటికి 15 రోజులు. సజ్జల అప్పుడు జంప్ అయిన వ్యక్తి ఇంతవరకు అసలు పత్తా లేడు. మధ్యలో ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి చేశాడు 5 రోజుల క్రితం, ఏదో ఒక ట్వీట్ రూపంలో చూసాం. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? పెట్టడం కూడా ఏకంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబు కాటుకు ఈసీ ఏదో బలైనట్టు, లేకపోతే చంద్రబాబు వైరస్ ఈసీకి సోకిందని, ఈసీ కూడా ఇన్ఫెక్షన్ అయిందని, ఇలా ఆయన ఏదో మాట్లాడిన దీనిపైన అసలు అతను ఎవరు? సజ్జల హోదా ఏంటి? ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ ధనం జీతంగా తీసుకుంటూ అతను ఎవరిని నిందిస్తున్నాడు? కేంద్ర ఎన్నికల సంఘాన్నే నిందించేటటువంటి, తప్పుపట్టేటటువంటి, బ్లేమ్ చేసేటటువంటి ప్రభుత్వ సలహాదారుని ఎప్పుడన్నా చూసారా? ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ప్రభుత్వ సలహాదారు ఉన్నాడా? గతంలో చూసాం. ఎన్నికల సంఘం కూడా సజ్జలకి తన పరిధి చెప్పింది, హద్దు మీరద్దని హెచ్చరించింది. మీరు ప్రభుత్వ జీతగాడు, ప్రభుత్వ జీతం మీరు తీసుకుంటూ మీరు మీ పనికి మీరు న్యాయం చేయండి తప్ప మీరు లిమిట్స్ దాటద్దు, లైన్ క్రాస్ చేయొద్దని హెచ్చరించిన దీంట్లో ఈరోజు ప్రెస్ మీట్ ఆయన ఏకంగా సిఈసినే టార్గెట్ చేసినప్పుడు మరి కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల పైన తీసుకునే చర్యలేంటి? ఇప్పటికీ సిఈసి సజ్జల పైన ఉపేక్షిస్తారా? ఉదాసీనంగా ఉంటారా? ఇప్పుడు కూటమి అవ్వడానికి ముందు ఈసీ బాగుందంట, కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ చెడిపోయిందంట. అంటే కూటమి ఏర్పాటే మీ భయానికి కారణమా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఈ సోకాల్డ్ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటే ఇవాళ వీళ్ళ యొక్క పతనానికి నాందిగా. కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇంకా కౌంటింగ్ లేదు. అంటే ఎన్నిక రోజే ఓటమి ఒప్పుకున్న పార్టీని కానీ, నాయకులను కానీ, అభ్యర్థులను కానీ మొదటిసారి చూస్తున్నాం. పోలింగ్ నాడే వీళ్ళు ఓడిపోయారు. పోలింగ్ నాడే ఓడిపోయారు కాబట్టి వీళ్ళు విధ్వంసానికి దిగారు. పోలింగ్ అనంతర హింస ఎందుకు వచ్చింది? ఓటమి భయం వల్ల వచ్చింది. ఇప్పుడు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నేలకేసి కొట్టాడు. 7 చోట్ల ఈవీఎం ధ్వంసం జరిగిందంటే, అక్కడ ఏజెంట్ల తల పగలగొట్టారంటే, అక్కడ ఏజెంట్లని బయటికి లాగేశారంటే భయం, ఓటమి భయంతోనే కదా ఇవన్నీ దిగింది. గెలుస్తామన్న ధీమా ఉంటే ఈవీఎం ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందా? గెలుస్తామన్న ధీమా ఉంటే టీడీపీ ఏజెంట్లను బయటికి లాగాల్సిన అవసరం ఉందా? అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వీళ్ళకి ఇష్టం లేదు.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఓడిపోతామని వీళ్ళకి తెలుసు. అందుకే ఎన్నికలకు ముందు హింసకు పాల్పడ్డారు, ఎన్నికల రోజు హింసకి పాల్పడ్డారు. అయినా ప్రజల తీర్పు వెల్లువెత్తింది. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 82% పోలింగ్. ఉద్యోగుల ఓట్లు వెల్లువెత్తాయి. ఒక తుఫాన్ మాదిరిగా వాళ్ళు ఓటేశారు. అసలు అది రికార్డు. దేశంలో ఏ రాష్ట్రంలో అంత పోల్ జరగలేదు. ఎంప్లాయీస్ ఓట్లు 5 లక్షల పైచిలకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగింది. దాంతో బేజారెత్తిపోయి ఓటమి తప్పదని వీళ్ళు హింసకి దిగారు. అటు మాచర్ల కావచ్చు, పల్నాడు కావచ్చు, నరసరావుపేటలో కావచ్చు, లేదు తాడిపత్రిలో మనం చూసాం. ఏది అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనేక చోట్ల వీళ్ళు హింసకి దిగిన దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టు వీళ్ళు అసలు పత్తా లేకుండా పోయారు. మంత్రుల అడ్రస్ లేదు. ఇంతకుముందు మాట్లాడిన అద్దె మైకులు అసలు మూగబోయాయి. రోజా, విడదల రజని, లేకపోతే కొడాలి నాని, వీళ్ళందరూ కూడా. ఈరోజు మాత్రం పేర్ని నాని బయటకు వచ్చాడు, సజ్జల బయటకు వచ్చాడు. పేర్ని నాని నాయకత్వంలో వైసీపీ బృందం వెళ్ళి ఈసీకి ఒక వినతి పత్రం సీఈఓకి ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల పైన సిఈసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, ఆ సడలింపులు ఇవాళ వీళ్ళ గొంతుకి పచ్చి వెలక్కాయాయి. ఏంటి, పోస్టల్ బ్యాలెట్లు ఏదో రకంగా ఉద్యోగులు ఓట్లు లేకుండా చూడాలని కుట్రలు చేశారు, అడ్డంకులు సృష్టించారు. ఏది, వాళ్ళ పేర్లు జాబితాలో లేకుండా చేశారు, వాళ్ళు సీల్ వేయకుండా చూశారు, సంతకం లేకుండా చూశారు. వాళ్ళకి శిక్షణ ఒక చోట ఇచ్చి బ్యాలెట్ ఇంకో చోటకి వెళ్ళి తీసుకోమన్నారు. శిక్షణ ఎక్కడ తీశారో అక్కడే బ్యాలెట్ వేయమంటారు. ఇలా వాళ్ళని అనేక రకాల అడ్డంకులు పెట్టినా అధిగమించి 5 లక్షల ఓట్లు పోలయ్యేసరికి వీళ్ళకి బేజారెత్తిపోయిన దీంట్లో వీళ్ళు ఏదో రకంగా ఆ పోలైనటువంటి ఓట్లు చెల్లకుండా చేయాలని వాళ్ళ కుట్రలు. ఇది రెండో ఎపిసోడ్. ఇవాళ పేర్ని నాని వెళ్ళి వినతిపత్రం ఏమని ఇస్తాడు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధన అమలు చేయాలా, ఇక్కడ మీరెందుకు సడలింపులు ఇస్తున్నారు, మీరు ఇచ్చిన సడలింపులు వెనక్కి తీసుకోండి అని ఒక వినతిపత్రం. అంటే ఏంటి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని హింస ఇక్కడ మీరు చేస్తారా, దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టని వేధింపులు ఇక్కడ మీరు పెడతారా? టార్చర్ కదా, ఉద్యోగులని టార్చర్ పెట్టి ఇవాళ ఉద్యోగుల ఓటు హక్కునే కాలరాయాలని చూశారంటే అది ఉద్యోగుల విజయం, అది ఓటరు విజయంగా చూడాలి. 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ అనేది, ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లకుండా చేయాలని ఇవాళ పేర్ని నాని ఆధ్వర్యంలో ఒక బృందాన్ని సిఈసికి పంపింది. వెంటనే అక్కడ అతను ప్రెస్ మీట్ మాట్లాడతాడు, ఇక్కడ సజ్జలు మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడతాడు. అంటే అర్ధరాత్రి నిద్రపోకుండా లండన్ నుంచి నొక్కిన బటన్ ఎవరి దగ్గర వెలిగాయి? పేర్ని నాని దగ్గర రెడ్ లైట్ వెలిగింది, సజ్జల దగ్గర రెడ్ లైట్ వెలిగింది. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్లు, ఈ వినతి పత్రాలు అన్నమాట. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు మీకేంటి నష్టం? ఇప్పుడు సీల్ వేయడము, సంతకం పెట్టడము అది ఉద్యోగి బాధ్యత కాదు, ఓటరు బాధ్యత కాదు, అది ఆర్ఓ బాధ్యత. సీల్ వేయకపోయినా సంతకం పెట్టకపోయినా ఆర్ఓ తప్పు, దానికి బాధ్యత ఆర్ఓ చేయాలా. అందుకు సడలింపు ఇచ్చింది. ఇంకా ఇచ్చిన సడలింపులు అన్నీ కూడా స్పష్టంగా ఏ ఓటు చెల్లుద్ది, ఏ ఓటు చెల్లదు అని చెప్పి ఇచ్చిందనమాట. దాన్ని వీళ్ళు చూసి ఏదో రకంగా ఆ పోస్టల్ బ్యాలెట్లే వీళ్ళను ఓడిస్తాయన్న ఇదా. ఈరోజు ఈయన ఏమంటాడు సజ్జల ప్రెస్ మీట్లో కూడా, ఉద్యోగుల ఓట్లన్నీ తెలుగుదేశంకి పడతాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఉద్యోగులు ఏమన్నా క్యాస్టా, ఉద్యోగులు ఏమన్నా క్లాసా అంటాడు. అంటే వీళ్ళకి క్యాస్టు, క్లాసు తప్ప ఇంకేమీ పట్టట్లేదు అనమాట. ఉద్యోగులను మీరు అణిచివేశారు, 30,000 కోట్లు వాళ్ళకి బాకీలు పెట్టారు, వాళ్ళని లిక్కర్ షాపుల ముందు కాపలా పెట్టారు, వాళ్ళు దాచుకున్న డబ్బులు మీరు వాడేసుకున్నారు. 1వ తారీఖు జీతాలే వేసిన దాఖలాలు లేవు 5 రోజుల్లో, 1వ తారీఖు పెన్షన్ రాలేదు. మరి వాళ్ళంతా కూడా మీకు యాంటీగా ఓటేసిన దీంట్లో మీరు ఇవాళ ఆ ఓట్లు చెల్లకుండా కుట్ర. ఒక పోస్టల్ బ్యాలెట్ మీద కుట్ర కాదు, ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఈ 6 రోజుల్లో ఇంకెన్ని కుట్రలు ఉంటాయి. కౌంటింగ్ నాడు ఇవాళ పేర్ని నాని ఏమంటాడు, ఫ్రీ అండ్ ఫెయిర్ కౌంటింగ్ కావాలి అంటున్నాడు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ కౌంటింగ్ అడుగుతున్నాడు అనమాట. నిన్న జరిగిన హింస విధ్వంసాలు చాలలేదు.
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే అనమాట. మీరే హింస చేసి, మీరే విధ్వంసం చేసి, మీరే ఇవాళ సజ్జలు ఏమంటాడు, రీపోల్ తెలుగుదేశం ఎందుకు అడగలేదు అంటాడు. గెలుస్తామన్న ధీమా ఉంది కాబట్టి రీపోల్ అడగలేదు. వాళ్ళు రీపోల్ అడగలేదని నువ్వు అడగటం ఏంటి? ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు పోలింగ్ నాడే 6 కేంద్రాల్లో రీపోలింగ్ అడిగాడు. అంటే ఏంటి? ఓడిపోతానన్న భయంతో అడిగాడు. వాళ్ళ అల్లుడి మీద దాడి జరిగిందంటాడు. అసలు రాంబాబుకి ఎవరో రివాల్వర్ గురిపెట్టాడంటారు. మీరు చేసిన అవినీతి కుంభకోణాలు, మీ ఘోర వైఫల్యాలు ఇవాళ మీ ఓటమికి ప్రధాన కారణాలైన దీంట్లో, మీరు అమలు చేయని మేనిఫెస్టో హామీలు మిమ్మల్ని వెంటబడి తరుముతున్న దీంట్లో కూటమి గెలుపు ఏకపక్షంగా మారితే అది ఎవరిది తప్పు? మీ తప్పుని ప్రజల తప్పుగా చూపిస్తారా? ఈసీ తప్పుగా చూపిస్తారా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన స్పష్టంగా చెప్పాడు, 118 సీట్లలో అలయన్స్ గెలుస్తోంది. ఆయన హోంశాఖ, ఆయన దగ్గరికి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం మొత్తం వస్తుంది. అమిత్ షా చెప్పాడంటే అది ఇంటెలిజెన్స్ సర్వే. దాని గురించి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నిస్తే అతనేమంటాడు, అది 4th ఫేజ్లో జరిగిన ఎలక్షను ఏపీ, ఆ తర్వాత ఇంకా 3 ఫేజ్ల ఎలక్షన్ ఉంది. ఈ 3 ఫేజుల్లో వాళ్ళకేదో ఓట్లు తగ్గాయంట నార్త్లో. కాబట్టి ఈ ఏపీ సౌత్లో మేము పెరుగుతున్నాం కాబట్టి మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని బీజేపీ శ్రేణుల్లో విశ్వాసం పెంచడం కోసం అమిత్ షా చెప్పాడంటాడు. అంటే వీళ్ళు అమిత్ షానే బ్లేమ్ చేసే స్థాయికి వచ్చారా? ఈసీని బ్లేమ్ చేసే స్థాయికి వచ్చారా? ముందు మీ క్యాడర్లో విశ్వాసం ఉందా? మీ మంత్రుల్లో, మీ ఎమ్మెల్యేల్లో విశ్వాసం ఉంటే ఇవాళ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? ఎక్కడ రోజా, ఎక్కడ విడుదల రజని, ఎక్కడ గుడివాడ అమర్నాథ్, అసలు విజయసాయిరెడ్డి ఉన్నాడా? వైవి సుబ్బారెడ్డి ఎక్కడ? పత్తా లేని మీ అభ్యర్థులు, పత్తా లేని మీ మంత్రులు, పరారైనటువంటి మీ నాయకులు, ఇదన్నీ చూసే లండన్లో అతను ఫైర్ అయ్యాడు. ఇతను వెంటనే లాగు మార్చుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే సార్, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా సజ్జల కావచ్చు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటల్లో మనం బాగా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు ఈవీఎం బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు కొట్టాడు, అవును మా ఆవిడ కొట్టాడని తప్పు ఒప్పుకోవట్లేదు. ఇంకా చాలా చోట్ల జరిగాయి, ఎందుకు అవి తీయడం లేదు. ఫస్ట్ అసలుకి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే దీని మీద కోర్టులో కేసు దాకా వెళ్ళింది, బెయిల్కి అప్లై చేస్తాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకని ఈ ఒక్క విషయంలో ఎందుకు మాట్లాడతలేదు అనుకోవచ్చు. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, ఇదేంటంటే ఇది పల్నాడు మాచర్లే కాదు, వీళ్ళు మొత్తం అన్ని చోట్ల చేసిన విధ్వంసం. పుంగనూరులో విధ్వంసం అక్కడ ప్రారంభమైంది. మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి సదువు మండలం, ఆయన స్వగ్రామం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థుల్ని, ఏజెంట్లని బయటికి లాగేశారు. ఆ తర్వాత తాడిపత్రి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి అక్కడ పెద్ద యుద్ధమే చేశాడు. ఇక ఇక్కడ పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద విధ్వంసం చేశారు. ఆ కేపీ గూడెంలో మనం చూసాం టీడీపీ ఏజెంటు ఆ మాణిక్యరావు, అతని వాళ్ళ కేసు కూడా పెట్టిన పరిస్థితి. ఏమని అతని భార్యని, బిడ్డల్ని కొడుతూ లైవ్ వీడియోలో బూత్లో ఉన్న ఏజెంట్కు చూపించారంటే ఇక శాడిజానికి అదెంత పరాకాష్ట. ఆ తర్వాత ఇక్కడ నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 17 వాహనాల్లో ఇక్కడ ఇతను విధ్వంసం. ఒక చోటని కాదు, ఒక ప్రాంతం అని కాదు. అంబటి రాంబాబు అయితే అసలు ఏకంగా రీపోల్ అడుగుతాడు. ఎక్కడన్నా మంత్రి అధికారంలో ఉండి రీపోల్ అడుగుతాడా 6 కేంద్రాల్లో? అంటే ఓటమి భయం. ఇవాళ ఓటమి భయం వైసీపీని వెంటబడి తరుముతోంది. అందుకే వీళ్ళందరూ కూడా మీడియాని ఇవాళ ముఖం చాటేస్తున్నారు, ప్రజలకి ముఖం చాటేస్తున్నారు. ఎవరు పత్తా లేరు. ఒకడు డెహ్రాడూన్ వెళ్ళాడు, ఇంకొకడు వేరే దేశాలకు వెళ్ళాడు, వేరే రాష్ట్రాలకి పోయారు. ఇక అసలు ఏకంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రే లండన్లో కూర్చుని ఆయన ఇంతవరకు అసలు అడుగుపెట్టే పరిస్థితి లేదు. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నాడు, వీళ్ళు పాటిస్తున్నారా? ఎన్నికల ముందు కౌంటింగ్ కాకముందే వీళ్ళు అడ్రస్ గల్లంతయిందంటే, వీళ్ళు పత్తా లేకుండా పోయారంటే, రేపు ఒకవేళ కౌంటింగ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ? సో చూద్దాం సార్, ఖచ్చితంగా
ఇప్పటిదాకా పత్తా లేనటువంటి ఒక సకల శాఖ మంత్రి సజ్జల ప్రెస్ మీట్ కావచ్చు, పేర్ని ప్రెస్ మీట్ కావచ్చు, నిజంగా లండన్లో బటన్ నొక్కితే ఇక్కడ ప్రెస్ మీట్లు పడ్డాయని చెప్పైతే అర్థమవుతుంది. చూద్దాం జూన్ 4న ఎలాగా ఏం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే.